హాయ్ హలో నమస్తే. నేను వచ్చేసరికి పూరి జగన్నాథ్ గారి సినిమా ఉంది కదా స్లమ్ డాగ్. సో ఆ స్లమ్ డాగ్ అనే మూవీలో నేను విజయ్ సేతుపతి గారి గ్యాంగ్ లో హీరో గ్యాంగ్ లో ఒకటిగా చేశాను. నేను మీ గోపిని మాట్లాడుతున్నా. టుడే వచ్చేసరికి పబ్లిసిటీ పోస్ట్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు వచ్చేసరికి బ్రేకింగ్ న్యూస్ ఏంటో మీకు చూపిస్తారండి. సో ఈరోజు వచ్చేసరికి జాతరం నిన్న 28వ తేదీ అయితే స్టార్ట్ అవడం జరిగింది. సో కన్నెపల్లి నుంచి తీసుకొచ్చిన పూజారులు, మంత్రులు సీతక్క, అడ్లూరి తెలంగాణ కుంభమేళ బుధవారం జనసంద్రమైంది. మేడారం వనజాతరలో తొలి రోజు సారలమ్మను గద్దెల ప్రాంగణానికి కోలాహలంగా ఆహ్వానించారు. మత్తు ఇంజక్షన్లు ఇచ్చి తల్లిదండ్రులు హత్య. కుమార్తె సురేఖ, తల్లిదండ్రులు దశరథం, లక్ష్మి కులాంతర వివాహానికి అడ్డొస్తున్నారని తల్లిదండ్రులను కడతీర్చిందో కుమార్తె. ఒళ్ళు నొప్పులకు మందుస్తానంటూ ఒకరి తర్వాత ఒకరికి అధిక మోతాదులో మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఘాతుకానికి పాల్పడింది. ఆపై ఏడుస్తూ నటిస్తూ సహజ మరణాలుగా చిత్రీకరించబోయింది. ఘటనా స్థలిలో లభించిన సిరంజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా కుమార్తె దురాగతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా బట్వారం మండలం యాచారం గ్రామంలో జరిగింది. అనుమానమే లేదు, అది కల్తీ నెయ్యే. ఏపీలో వైకాపా హయాంలో 2019-24 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చింది. దీన్నే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో వినియోగించారని నిర్ధారించింది. తద్వారా కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొంది. ఫిబ్రవరి 1 ఉదయం 11 గంటలు. ఏటా దేశవ్యాప్తంగా కోట్ల మంది టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోయే సమయం అది. ఎందుకంటే వృద్ధి పదంలో దేశ గమనానికి దిశానిర్దేశం చేసే కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టేది అప్పుడే. సుదీర్ఘంగా సాగే ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని చాలా మంది తీవ్రత ఉట్టంత నడుమ ఆలకిస్తుంటారు. ఆ ముహూర్తం మళ్ళీ వచ్చేందుకు మిగిలి ఉన్నది ఇంకో 3 రోజులే.